రాజకీయాలు అనగానే నేను దీన్ని ఒక వృత్తిగా తీసుకున్నాను. ఏదో ఒక రోజు వచ్చేసి, ఎందుకంటే ఒక ప్రయాణానికి సిద్ధమయ్యాను. నేను ఒక ప్రయాణానికి సిద్ధం అవ్వడానికి, ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధం అవ్వడానికి నేను ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను. 2003 నుంచి మధ్యలో పిఆర్పి చేసి పార్టీలో చేసినప్పటికీ కూడా నేను ఆలోచించాను, నిలదొక్కుకోగలనా లేదా, నా కోపం ఉంది, ఆవేదన ఉంది. మొన్న ఈ మధ్యన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆవేశం తగ్గించుకోవాలంటే అలాగే ఆవేశంతో మాట్లాడతాడు అంటే ఆవేశం ఎవరికి ఉంటుంది? ఆవేదన ఉన్నోడికి ఆవేశం ఉంటుంది. కడుపు నిండిన వాళ్ళకి ఆవేశం ఏముంటుంది? కడుపు నిండిన వాళ్ళకి మెత్తగానే మాట్లాడతారు. నా కడుపు దహించుకుపోతూ ఉంటుంది, అన్యాయాలు చూస్తుంటే, అక్రమాలు చూస్తూ ఉంటే ఆవేశమే ఉంటుంది, ఆవేదనతో ఉంటుంది. ఆవేదనతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆవేశంగా మాట్లాడుతున్నాను. కడుపు నిండిన వ్యక్తిని కాదు. మేము డబ్బులు సంపాదించగలనేమో ఇంకా, కానీ నాకు అది కాదు. నాకు నిజంగా విపరీతమైన కోపం ఉంది నాకు. కానీ దాన్ని కూర్చోబెట్టి ఆ కోపాన్ని నిష్ప్రయోజనంగా ఏదో ఒక 2 మాటలంటే కదా, దాన్ని ఒక బలమైన ఒక పొలిటికల్ పార్టీ రూపంలో తీసుకొచ్చి, మనకి జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక మనిషికి కోపం వస్తే అది వ్యక్తిగతం అయిపోతుంది. అదే ఒక సమూహానికి కోపం వస్తే అది ఒక ఉద్యమం అవుతుంది. ఆ మాట ఎందుకు వచ్చిందంటే, ఏదో మాట్లాడుతాను నేను త్రివిక్రమ్ గారితో, నా ఒక్కడికి కోపం వస్తుంది, ఎక్కడ ఉంటుంది దానికి, నాలాగా చాలామంది సమూహంగా కలిసే కదా అది ఉంటుందంటే, అప్పుడు ఆయన ఉద్యమం అని మాట్లాడినారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, జనసేన అనేది ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక రాజకీయ ఉద్యమంతో నేపథ్యంతో కూడిన విధానంలో సాగుతూ ఉంది. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.